ఆత్మీయ ప్రభావం ఉపాధికి ఊతం స్కీమ్ కోసం ఉత్సాహంగా పనులకు ఈ ఆత్మీయ భరోసా ఏదైతే పెట్టిరో ఇది ఈ ఆత్మీయ భరోసా దేనికి లింక్ చేసిరంటే మన ఆత్మీయ భరోసాకి లింక్ చేసిరు ఈ ఉపాధి హామీ పథకాన్ని సంవత్సరంలో 20 రోజులైనా చేసి ఉంటే ఈ పథకానికి అర్హులు ఇది నిరంతర ప్రక్రియ అని చెప్పంగానే ఇప్పుడు రాయించుకుంటేనైనా జాబ్ కార్డులో నెక్స్ట్ టైం అన్న ఆత్మీయ భరోసాకి ఎలిజిబుల్ అవుతామని చెప్పి ఇక్కడ గత 3 ఏళ్లలో ఈసారి ఉపాధి హామీ పని దినాలు పెరగడానికి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా స్కీమ్ ప్రభావం చూపింది 12,000 ఆర్థిక సాయానికి అర్హత సాధించాలంటే రాష్ట్ర ప్రభుత్వం 20 రోజుల పని దినాల నిబంధన పెట్టింది దీంతో చాలామంది ఉపాధి పనులు పరుగు పెట్టారు అయితే దీంతో రాష్ట్రంలో 24-25 ఆర్థిక సంవత్సరంలో ఉపాధి హామీలో 12.21 కోట్ల పని దినాలు నమోదయ్యాయి 20 రోజులు పని దినాలు లేకపోవడంతో ఇప్పటికే చాలామంది ఆత్మీయ భరోసాకి అర్హత సాధించలేకపోయారు అయితే వీరంతా ఇప్పుడు ఉపాధి పనులకు హాజరు కావడంతో ఈ ఏడాది ఆత్మీయ భరోసా లబ్ధిదారులు సంఖ్య పెరిగే అవకాశం ఉందంటూ కూలీతో పాటు ఆర్థిక సాయం రెండు వస్తాయని ఇట్లా కూలీతో పాటు 20 రోజులు పనిచేస్తే సగటున 4,400 వస్తాయి 30 రోజులు పనిచేస్తే సగటున 6,600 వస్తాయి కానీ వీటికి అదనంగా ప్రభుత్వం 2 విడతల్లో ఏడాదికి 12,000 ఆర్థిక సాయాన్ని అందజేస్తుంది ఇలా పనిచేసిన వాటికంటే అధికంగా ప్రభుత్వం ఇస్తుండడంతో కూలీలు ఉత్సాహంగా ఉపాధి హామీ పనులకు వెళ్తున్నారు రాష్ట్రంలో 53 లక్షల జాబ్ కార్డులు ఉండగా ఇందులో 1,10,00,000 మంది సభ్యులు ఉన్నారు ఇందులో యాక్టివ్ ఉన్న కార్డులు 32 లక్షలు అయితే వీటిలో 54 లక్షల మంది సభ్యులుగా ఉన్నారు యాక్టివ్ ఉన్న సభ్యుల్లో ఎస్టీలు 20 లక్షలు అయితే ఎస్సీలు 21 లక్షలు ఉన్నారు మిగిలిన 13 లక్షల్లో సభ్యుల్లో బీసీలు ఓసీలు ఉన్నారు అంటూ ఇక పెరిగిన సగటు కూలీ కూడా పెరిగిందట సగటు కూలీ కూడా కేంద్ర ప్రభుత్వం నిబంధనలు కఠినతరం చేయడంతో 24-25 ఆర్థిక సంవత్సరంలో సగటు కూలీ 32 వరకు పెరిగినట్టు చర్చ జరుగుతోంది కూలీలు ఉదయం పని ప్రారంభించిన తర్వాత మధ్యాహ్నం మరోసారి వారు పనిచేసే ఫోటోలు తీసి అప్లోడ్ చేయాలని నిబంధన తీసుకొచ్చారు దీంతో సాయంత్రం వరకు పనిచేస్తుండడంతో సగటు కూలీ సైతం పెరిగిందని నిపుణులు విశ్లేషిస్తున్నారు ఇదే సమయంలో ఉపాధి హామీ పనులకు వచ్చే వారిలో ప్రతి ఏడు మహిళల సంఖ్య పెరుగుతూ వస్తుంది 2020-21లో 58.6% అయితే మహిళలు హాజరైతే 24-25 ఆర్థిక సంవత్సరానికి వచ్చేసరికి 62.51% చేరారు అంటూ ఇక్కడ ఉపాధి హామీ సగటు కూలీ మహిళల శాతం ఎంత ఉందో ఒకసారి చూడరు 24-25 సంవత్సరానికి సంబంధించి అంటే ఇప్పుడున్న ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 62% ఉన్నది అది 169 రూపాయలు ఇప్పుడు వచ్చేది అయితే 23-24 అయితే 62.84 ఉంటే అప్పుడు 172 రూపాయలు 22-23లా 61.56% ఉంటే 164 రూపాయలు 21-22లా 59% ఉంటే 181 రూపాయలు 20-21లా 58% ఉంటే 213 రూపాయలు అంటూ సగటున కూలీకి ఎంత పడుతుంది అనేది రూపాయల లెక్క ఇది సంబంధించింది సో ఆత్మీయ భరోసాని ఆశ పెట్టిరు కాబట్టి 12,000 రూపాయలు వస్తుందేమో ఎందుకు వదులుకోవడం అని చెప్పి ఇక ఉపాధి హామీ పనికి పోతే ఆ జాబ్ కార్డు వస్తే ఆ జాబ్ కార్డు ప్రకారంగా ఒక 20 రోజులు పనిచేస్తే ఆ ఆత్మీయ భరోసాకి ఎలిజిబిలిటీ అవుతుంది 12,000 రూపాయలు వస్తాయి సంవత్సరానికంటే 6 నెలలకు ఒక 6,000 వస్తాయి కాబట్టి నెలకు 1,000 రూపాయలు చొప్పున పెన్షన్ లాగా వస్తుందని ఆశతోని చాలామంది వెళ్తున్నట్టుగా ఆ పని పెరిగినట్టుగా చెప్తా ఉన్నారు సో ఇంట్లో కూడా మళ్ళా ఏమన్నా అంటే నేనేమంటా ఉన్నా అంటే ఉపాధి హామీకి సంబంధించి సరే జనాలు ఆసక్తి చూపిస్తున్నారు సరే కానీ వాళ్ళందరూ వచ్చిన తర్వాత మళ్ళీ ఇక ఇంతమందికే వీళ్ళకే అని చెప్పి ఆపేస్తే మళ్ళీ వాళ్ళంతా అట్టిగా ఆగమైపోతారు